ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగంలో 21వ శ్లోకానికి అర్ధసహితంగా తెలుసుకున్నామండి. దీంట్లో ఈ శ్లోకం ద్వారా మనకు భగవంతుడు ఏం చెప్పాడు అంటే, జ్ఞానులు ఏ పని కర్మలు చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇష్టముంటే చేయొచ్చు, లేకుంటే లేదు. వాళ్ళు చేసినా కూడా వాళ్ళు ఫలితం ఆశించి చెయ్యరు, లోక కళ్యాణం కోసం చేస్తారు. మరి నేను కూడా జ్ఞానవంతుడిని, నేనెందుకు కర్మలు చేయాలి అంటే అప్పుడు ఏం చెప్పిండు, మన ప్రారంధం బట్టి మనకు జన్మ వస్తుంది. ఆ జన్మ ఎలా వచ్చిందో ఆ స్థితిని బట్టి నువ్వు కర్మ చేయాల్సి ఉంటుంది. జనక మహారాజు ఆయన జ్ఞాని, మహాజ్ఞాని, తత్వవేత్త అయినా కూడా రాజుగా ఆయన తన విధి నిర్వహణ చేసిండు, కర్మలు ఆచరించిండు. ఆ విధంగా నువ్వు కూడా క్షత్రియుడివి కాబట్టి నువ్వు యుద్ధం చేయాలి. అంతేగా నేను యుద్ధం చేయ అనడానికి వీలు లేదు. నువ్వు ధర్మంగా, నీ ధర్మము క్షత్రియ ధర్మము యుద్ధం చేయడం కాబట్టి నువ్వు చేయాలి. అట్లా మనము జన్మించిన పరిస్థితిని అనుకూలంగా మనం ఏం పని చేయాలో ఆ పని చేయాలి. చదువుకునే పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి, తెలియని విషయాలు అడిగి తెలుసుకోవాలి. వాళ్ళకి ఇబ్బందులు ఉంటే తల్లిదండ్రులతోని, ఉపాధ్యాయులతోని కలిసి మాట్లాడి వాటిని తొలగించుకోవాలి. తన చదువు విషయంలో మంచిగా రాణించడానికి ప్రయత్నం చేయాలి నిరంతరం. దాని గురించి అంటే ఒక యజ్ఞంలాగా అది. ఇప్పుడు 1వ తరగతిలో చేరిన పిల్లవాడు 10వ తరగతి అయిపోతే ఒకటి కథ అయిపోతుందండి. అంటే అదొక యజ్ఞంలాగా రోజు బడికి పోవాలి రావాలి, ఇది ఒకటి యజ్ఞం కదా. ఒక తల్లి ఉంది అంటే పిల్లలను పెళ్ళి అవుతుంది, పెళ్ళైనాక అత్తగారింటికి రాగానే పిల్లలను కనడము, వాళ్ళని పెంచడము, వాళ్ళకి అన్ని అందియడం రోజు చేయాలండి. బోర్ వస్తుంది, కొత్తగా ఉండాలి అంటే దాంట్లోనే మనము మార్చుకోవాలి. నూతనోత్సాహం అనేది మన జీవితంలోనే ఉంటుంది. రోజు ఒకటేలాగా ఉండదు, కానీ మనం చేస్తే ఒకటేలాగా ఉంటుంది. మనం ఈరోజు ఉన్న సిచ్యుయేషన్ రేపు ఉండదండి. కానీ మనం ఆ తేడాను గమనించకుండా ఎప్పుడు ఇదే ఇల్లు మారిపోవాలనుకుంటాం. వస్తువులు మారాలి, అవన్నీ కాదు మారేది మన మనసు. మనలో చైతన్యం ఉంది. మనము దాన్ని ఎంత ఉత్సాహంగా చేస్తూ ఉంటే అంత ఉత్సాహంగా మారుతూ ఉంటుంది. అయితే పిల్లవాళ్లకు మనం ఉత్సాహంగా చెప్తేనే కదా వాళ్ళు కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటారు. అది మన కర్మ, మనం చేయాల్సింది. కర్మ అంటే అదేదో పాపంలాగా అనుకోవద్దు. కర్మ అంటే మనం చేసే పనులు, మనం చేసే మాటలు కూడా ఒక పనే. మనం మంచి మాటలు మాట్లాడి పిల్లల్ని ప్రేమ చేస్తూ ఉంటే, బుదిగరిస్తూ ఉంటే వాడు మనకు వింటూ ఉంటాడు. మచ్చిక చేసుకోవాలి, ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. స్నేహంతో అన్నిటినీ మనం సాధించగలుగుతాం, ప్రేమతోని సాధించగలుగుతాం. కానీ అంత ఓపిక మనకు ఉన్నప్పుడే మనం ప్రేమించగలుగుతాం. మన కోపం వచ్చి తిట్టింది అనుకోండి, పిల్లాడు ఏడుస్తాడు. మళ్ళీ చచ్చినట్టు మనమే పోయి వాడిని బుదిగరించి దగ్గర తీసుకొని వాడు అన్నది చేసి అప్పుడు వింటాడు. అప్పుడు వాడికి ఏమొచ్చేసింది, నేను ఏడ్చి సాధించవచ్చు అని అర్థమవుతుంది. అంటే మనమే చెడగొట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రేమతోని సాధించడం పిల్లలకు నేర్పిస్తే వాళ్ళు భవిష్యత్తులో కూడా ఆ విధంగా తయారవుతారు. ఈ పని నువ్వు చెయ్యాలి నాన్న, తప్పదు, నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలి. ఆ విషయాన్ని ఇప్పుడు అర్జునుడికి యుద్ధం చేయని ఎన్ని రకాలుగా బుద్ధిగరిస్తున్నాడండి. కృష్ణ భగవాన్ లాంటి వాడే ఎంత ఓపికగా అక్కడ నిలబడి ఇన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. కానీ మనం రోజు మన పిల్లలకి చెప్పుకునే అంత ఓపిక మనకు ఉండదండి. తండ్రి దగ్గరికి వెళ్తే పోయి వచ్చినా నాకు తలనొస్తున్నది, పోరా మా అమ్మ చెప్తుంది పోడు. అమ్మ ఏం చేస్తుంది, కొంతమంది అయితే హోంవర్క్లు వాళ్ళే రాసిస్తారండి. పిల్లలు రాయలేకపోతున్నారు, అంతసేపు టైం వేస్ట్ అని.
ఇట్లాంటివి చేస్తే మరి పిల్లలకు అలసైపోమా మనము. వాళ్ళు కూడా ఇట్లాంటి చీటింగ్ చేసే పనులే చేస్తారు. కాబట్టి ప్రతిదాన్ని మనం ఓపికగా కష్టం అనుకోకుండా ఇవే కదా మనం త్యజించేది. మనకు సీరియల్ వెళ్ళిపోతుంది టైం అయింది అని సీరియల్ చూసుడు, పిల్లల్ని పట్టించుకోకపోవడు, టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు వంట చేయను, ఆర్డర్ పెట్టుకుందాం, ఇట్లాంటివన్నీ కూడా పిల్లల్లో మన పట్ల చులకన భావాన్ని కలిగిస్తాయి. మనం వాళ్ళ గురించి ఏం పట్టించుకుంటలేమో అనే భావన కలుగుతుంది. అప్పుడు తల్లిదండ్రుల మీద గౌరవం ఎందుకు ఉంటుందండి? మనము కోరుకున్నవన్నీ మనము త్యజించి పిల్లల కోసం మనం కష్టపడి వాళ్ళతో ఉండి 24 గంటలు వాళ్ళ కోసం చేస్తే వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. అంతేగాని మనకు టైంపాస్ కోసం పిల్లల్ని కానీ టైం పాస్ కోసం పిల్లల్ని సంతోషపెట్టి ఏదో బర్త్డే కేకులు తెచ్చి, పండగలకు బట్టలు తెచ్చి, స్వీట్లు తెచ్చి, చాక్లెట్లు ఇచ్చి పెట్టడం వల్ల వాళ్ళు సంతోషపడతారు కావచ్చు, కానీ వాళ్ళలో ఉన్న నైతిక విలువలు పెరగవు. వాళ్ళు అంతర్లీనంగా మన పట్ల నిరాసక్తతతో ఉంటారు. అది తెలుసుకోవాలి. ఇక్కడ ఈ నిరాసక్తత అనేది కలగకూడదు. పని ఎలా చేస్తారు నిరాసక్తత ఉంటే? అందుకే భగవద్గీత వల్ల ఏంటి అంటే చిన్నపిల్లల్లో కూడా నీ బాధ్యత ఇది. నువ్వు చదువుకోవాలి, నువ్వు చదువుకునే స్టేజ్లో ఉన్నావు కాబట్టి నువ్వు చదువుకోవాలనే విషయం వాడికి తెలుపగలగాలి. పొద్దున్నే లేస్తే పెద్దలను గౌరవించాలని ఎట్లా తెలుస్తుందండి? మనం మన పెద్దలను గౌరవిస్తే పిల్లలు నేర్చుకుంటారు. మనం భగవంతుడికి నమస్కరిస్తే పిల్లలు భగవంతుడికి నమస్కరిస్తారు. అంతే. మనం చేసేదాన్ని చూసి వాళ్ళు ఫాలో అవుతారు. మన మీద ఒక ఉత్తమమైన అభిప్రాయం కలుగుతుంది, మా అమ్మ నాన్న అంటే అని. ఇప్పుడు ఎవరైనా కష్టపడి బాగా పైకి వచ్చిన వాళ్ళు చూడండి, వాళ్ళ పేరెంట్స్ గురించి మంచి అభిప్రాయాలు చెప్తారు. ఇప్పుడు అదే కొట్లాడే వాళ్ళు, ఇట్లా దొంగతనాలు చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళందరూ ఏం చెప్తారండి? వాళ్ళ తల్లిదండ్రిని గౌరవిస్తారు. వాళ్ళు తల్లిదండ్రే మాకు తెలియదు, అయ్యో మా కొడుకు ఇట్లున్నాడని అంటారు. మనం వింటున్నాం, చూస్తున్నాం. ఇప్పుడు ఐబొమ్మ అనే ఆ అబ్బాయిని పట్టుకున్నారు. పాపం ఆయన నిజంగా మంచి తెలివిమంతుడు, కానీ ఆయనకి సరైన గైడెన్స్ లేదు. అంత తెలివి ఉన్నది. ఆయన పాపం పైరసీ చేసిన రీజన్ కూడా వీళ్ళు ఇష్టానుసారము వాళ్ళ కోసము రెమ్యునరేషన్ కోసం కోట్లు దండుకుంటూ ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళు పిచ్చోళ్ళేమో ఎంత టికెట్. మొన్న అయితే పాపం పిల్లడు ఇప్పటికీ బాగా కాలేదు కదండి, ఆ పుష్ప 2 సినిమా రిలీజ్ అప్పటిది. అటువంటి సిచ్యుయేషన్లలో ఈ అబ్బాయి పైరసీ చేసి ఫ్రీగా అందరు చూడడానికి చేసిండు. 10 మంది కలిసి చేసిండ్రు. 10 మందిని ఏం పట్టుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ అబ్బాయి వల్ల ఫ్రీగా అందరూ చక్కగా, మనమేమో ఫ్రీగా వస్తే చూసేస్తున్నాం, కానీ పైరసీ చేయడం అనేది దొంగతనం కదా. అంటే అబ్బాయి చేసింది మంచి పని అంటున్నారా చెడ్డ పని అంటున్నారా అంటే ఒక రకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు అంటారు. అంతే కదండి. ఇలా మీరు పెంచితే మేము సినిమాలు చూడము అని మనం బయట బైకాట్ చేసి సినిమానే చూడకపోతే మరి వాళ్ళు అంత రేట్లు పెంచేటోళ్ళు కాదు కదండి. వాళ్ళ రెమ్యునరేషన్లు తగ్గించుకొని వాళ్ళు సినిమాలు పెట్టేవాళ్ళు. కానీ సమాజం ఎట్లుంది చూడండి, ఫ్రీగా ఎవరైనా ఇస్తే వాడుకుంటాము. ఇప్పుడు వాడు మంచిగా ఫ్రీగా సినిమాలు చూడండి అని అందులో పైరసీ పెట్టేసి అందరు చూసిండ్రు, ఎంజాయ్ చేసిండ్రు. పట్టుకున్నది వాడిని, నువ్వెందుకు చేసినావు అని. ఇప్పుడు అందరు ఏమంటున్నారు? ఇట్లానే ఉంటుందండి. అంటే ఏదైనా సరైన మార్గంలో మనం పని చేస్తే దానివల్ల ప్రయోజనం ఉంటుంది, నీకుంటుంది, వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఎవరో అందరికీ కష్టమవుతుందని ఈ అబ్బాయి చేస్తే ఈ అబ్బాయిని కదా పోలీసులు పట్టుకున్నారు.
అదే ఈ అబ్బాయి తెలివిని ఉపయోగించి ఆయన ఏదన్నా సాధించుకుంటే ఉన్నతుడైతుండే, ఈయనకు డబ్బులు వస్తుండే, ఈయనకి మంచి పేరు కూడా వస్తుండే. కానీ ఈయన దేంట్లో పెట్టేసిండు, అనవసరమైన దాడికి పోయిండు. అది అనవసరమైనవి చేయకూడదు, అపకీర్తి పాలైపోయిండు. ఆయన తెలివి ఉన్నా కూడా అది మనము ఇక్కడ చెప్పేది కూడా అదే. నువ్వు చేయాల్సిన ధర్మము ఏముందో నువ్వు చెయ్యి, అంతేగాని అనవసరమైన అన్నీ పట్టించుకొని అవి చేసుకుంటూ పోతే నువ్వు ఏం చేయాలో అది చేయకుండా వేరేవి చేస్తున్నావు. నువ్వు నీ జీవితాన్ని ఉద్ధరించుకోవాలి ఫస్ట్, అంతే కదా. లేదు అంటే నీకు కలిగిన అభిప్రాయాన్ని ప్రజలందరికీ తెలిపాలి. మీరు సినిమాలు చూసుడు బంద్ చేయండి, అయితేనే వీళ్ళు మారుతారు. ఇంత రేట్లు పెంచుతున్నారు. రాజకీయ నాయకులు, సినిమాలు, వీళ్ళు అందరూ దోచుకునే వాళ్ళేనండి. సామాన్యులను, మనలాంటి వాళ్ళనే కదా, మనమే కదా పైసలు పెట్టి బట్టలు కొనుక్కుంటాం, అన్ని వస్తువులు కొనుక్కుంటాము, అన్నీ కొనుక్కొనేది మనమే. మనకేం వ్యాపారాలు ఉండవు, ఏదో కష్టపడి జీతానికి తెచ్చుకుంటాము, అవన్నీ పెట్టి ఇవన్నీ వస్తువులు కొనుక్కుంటాం, సినిమాలు చూస్తాం. మరి ఇప్పుడు మన పైసలే కదండి వాళ్ళు, మన పైసలతోని వాళ్ళేమో కోటీశ్వర్లు, మనమేమో సామాన్యులుగా మిగిలిపోతున్నాము. మనం కోటీశ్వర్లు కావాలి అనుకొని మనము మన పైసలు మన ఎదుగుదలకు ఉపయోగించుకోవాలి కదా, మనకన్నా కష్టంలో ఉన్న వాళ్ళకు ఉపయోగించాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, మనకన్నా ఉన్నతంగా ఉన్నది వాళ్ళు ఎంతో సంపాదించుకున్నారు, వాళ్ళ కోసము ఖర్చు పెట్టి వాళ్ళ సినిమాలు చూసి వాళ్ళనేమో పెంచుతున్నాము. మనం పేదవాళ్ళకి ఏమో దానం చేయట్లేదు, అంటే మనం చేయాల్సింది చేయట్లేదు. అది ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు. జ్ఞానం రావాలంటే కర్మలు చేయాలి. నీ ప్రారబ్ధ కర్మను బట్టి, నీ స్థితిని బట్టి, నీ జన్మ ఏ విధంగా వచ్చిందో దాన్ని బట్టి నువ్వు ఆ కర్మలు చేస్తేనే నువ్వు ఆ కర్మ బంధాలు తొలగిపోయి, ఆ ప్రారబ్ధ కర్మలు అనేవి తొలగిపోయినప్పుడు నువ్వు జ్ఞానవంతుడు అవుతావు. జ్ఞానం ద్వారా నువ్వు మోక్షాన్ని పొందే అర్హత సంపాదించుకుంటావు. అంతేగాని ముందు కర్మలు చేయకుండా ఉంటా, నేను జ్ఞానం వచ్చేసింది నాకు, నేను కర్మలు చెయ్య అంటే కుదరదు. ఎంతో కొంత కర్మలు చేయవలసిందే. అయితే కొంతమందికి తొందరగా జ్ఞానవంతులు అవుతారు కావచ్చు, కొంతమంది ఎక్కువ కర్మలు చేయాల్సి వచ్చినప్పుడు ఎక్కువ కర్మలు చేయాల్సి వస్తుంది, ఎక్కువ కష్టాలు పడాల్సి వస్తుంది, ఎక్కువ ఇబ్బందులు పడాలి. మనం అనుకుంటామండి, ఇప్పుడు పరీక్ష ఫెయిల్ అయినాము అంటే మళ్ళీ చదువుతాము, చదివితే మళ్ళీ పాస్ అవుతాం కదా. మరి అప్పుడైనా మనం శ్రద్ధతో చదువుతాము, మళ్ళీ డబుల్ చదవడం వల్ల మనకు ఇంకా జ్ఞానం ఎక్కువనే అవుతుంది కదా. కాబట్టి దేన్ని కూడా మనం తేలికగా తీసుకోకూడదు. మనం పద్ధతి ప్రకారం ఏది చేసినా అది మనకు ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఐబొమ్మ చేసింది అదేదో కరెక్ట్ వేలో చేసి ఉంటే ఆయనకి ఉపయోగపడేది, కానీ ఆయన ఆ విధంగా చేయలేదు, అధర్మమైన రీతిలో చేసిండు, వేరే రకంగా చేసిండు. కాబట్టి పాపం ఆయన పట్టుబడ్డాడు. అది విచారకరం. అట్లా ఎవరైనా సరే, అంటే ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళను ఉపయోగించుకొని వేరే వాళ్ళు కూడా కొంతమంది డబ్బులు పోగు చేసుకుంటారు, అట్లా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నక్సల్స్ కూడా అంతే కదండి, వాళ్ళు ఏదో పేదవాళ్ళ కోసం పోరాటానికి వచ్చిండ్రు, వస్తే కొంతమంది రాజకీయ నాయకులు కొనుక్కొని వాళ్ళకు డబ్బులు బాగా ఇష్టం ఉన్నట్టు ఇచ్చి ఏం చేస్తారు, వాళ్ళ శత్రువుల మీద అటాక్ చేపిస్తారు. అంటే చూడండి, వాళ్ళు వెళ్ళింది దేనికోసము, వాళ్ళు చేస్తున్నది దేనికోసము, ఇప్పుడు వాళ్ళే గురి అయిపోతారు. ఇప్పుడు ఆ చేయించిన రాజకీయ నాయకులు బాగానే ఉంటారు, వేరే వాళ్ళు బాగానే ఉంటారు, కానీ మధ్యలో బలి అయ్యేది ఎవరండి, వీళ్ళే కదా. ఎవరైతే చేస్తారో వాళ్ళే బలి అవుతారు, వాళ్ళే దొంగల్లాగా బతకాలి, వాళ్ళకు ఫ్రీ ఉండదు, సంతోషంగా ఉండలేరు, ఒక రోగం వస్తే చూపించుకోలేరు,
అంటే వాళ్ళు చేసేది ఏదైనా సరి అయిన పద్ధతిలో నువ్వు మంచిగా మా సమాజంలో ఉండి అందరికీ సహాయం చేయి. అంతేగాని ఎవరి దగ్గరనో ఉన్నది తీసుకొచ్చి నువ్వు చేస్తా అనుకోకూడదు. నీ దగ్గర ఉన్నది నువ్వు చేయగలిగిన సహాయం నువ్వు చేయాలి. చాలా డబ్బు ఉన్న వాళ్ళ చేత చేయించడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు డొనేట్ చేస్తూ ఉంటారు కదండి. ఇప్పుడు సత్యసాయి బాబా పుట్టపర్తిలో హాస్పిటల్ ఇవన్నీ నడుస్తాయి. ఎట్లా నడుస్తాయండి? అందరూ డోనర్స్ ఉంటారు, డొనేట్ చేస్తారు. ఆ డబ్బులతోని ప్రజాసేవ జరుగుతూ ఉంది అక్కడ అనంతపురం జిల్లా అంతా కూడా. మరి అలా చేసేవాళ్ళు కూడా చేస్తారు. అప్పుడు మనం చేసే పద్ధతిలో చేసినప్పుడు అది మనం ఎన్నుకునే పద్ధతి, చేసే కర్మలు ఎలా ఉండాలి అంటే అందరికీ ఉపయోగంగా ఉన్నప్పుడు అవి మనము చేసిన దానికి సార్థకత ఉంటుంది. మన కర్మబంధాలు తొలగిపోతాయి, పాపము క్షయమవుతుంది, జ్ఞానవంతులం అవుతాం. అంతేగాని ఏదో ఒక కర్మ వేస్తే కాము. అయితే మరి జ్ఞానులు కర్మలు చేయాల్సిన పని లేదు కాబట్టి నేను జ్ఞానిని అందుకని చెయ్య అంటావా? అట్లా కూడా అనడానికి లేదు అని 22వ శ్లోకం చెప్తూ ఉన్నాడు. ఏమని? నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్త మవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. అంటే ఏమంటున్నాడండి? ఎంతమందిని ఉదాహరణ చెప్పినా ఆయన ఇంకా నమ్మబుద్ధి అయితలేనట్టున్నది, అర్జునుడికి క్లారిటీ వస్తలేదు అని. పార్థ, ముల్లోకాలలో నేను చేయాల్సిన పని ఏం లేదు. నేను సాక్షాత్తు భగవంతుణ్ణి. నేను పొందాల్సింది లేదు, నేను తీసుకోవాల్సింది లేదు, నేను చేయాల్సింది లేదు. నాకు అసలు ఏ కర్మ లేదు. కానీ నేను కర్మలు చేస్తూనే ఉన్నా కదా. ఇప్పుడు చూడు, నువ్వు రథసారథిగా రా అంటే వచ్చిన, రాయబారాని ఓ అంటే పోయినా. నాకేం అవసరం? ఇవన్నీ చేయాల్సిన అవసరమే లేదు. అనేం రాజు కాదు, ఏమీ కాదు, ఆయనకు అవసరం లేదు. అయితే ఆ విధంగా చెప్తూ ఉన్నాడు. ఎన్నో అవతారాలు ఎత్తి భగవంతుడు దుష్ట శిక్షణ చేస్తూ ఉన్నాడు, శిష్టులను రక్షిస్తూ ఉన్నాడు. మరి నాకు వచ్చే లాభం ఏంటి? నేనేమన్నా పొందడం కోసం చేస్తున్నా నా కర్మలు? నేనే సృష్టికర్తను కదా. అయినా నేను కర్మలు చేస్తున్నా. ఎందుకోసము అంటే లోక కళ్యాణం కోసము, లోక సంగ్రహార్థము నేను కర్మలు చేస్తున్నా. అట్లాంటిది మరి నువ్వు కర్మ బంధాలతోనే పుట్టినప్పుడు నువ్వు కర్మలు చేయకపోతే ఎట్లా? నీ కర్మలు నువ్వు చేయాల్సిందే కదా. మరి శ్రేష్ఠుడైన వాడిని అందరూ పాటిస్తారు అని చెప్పిండు కదా. నువ్వు శ్రేష్ఠుడివి కాబట్టి నువ్వు కర్మలు చేయి. నిన్ను చూసి అందరు కూడా అలా ధర్మ పోరాటం చేస్తారు. ఇప్పుడు రాజులు, ఇప్పుడు ఒక రాజు ఉంటే ఆ రాజును ఇంకో రాజు చూస్తాడు. ఒక స్టూడెంట్ ఉంటే ఆయన ఇంకో స్టూడెంట్ని చూస్తాడు, ఆయన ఎట్లా చేస్తున్నాడు అని. ఎవరైనా అంతే, సమఉజ్జీల మధ్యన స్పర్ధ పోటీగానే ఉంటుంది, ఆదర్శంగా తీసుకోవడం. ఒక క్రికెటరు ఇంకో క్రికెటర్ ఎలా ఆడుతున్నాడు అనేది చూసి నేర్చుకుంటాడు. అట్లనే ఇప్పుడు రాజులలో శ్రేష్ఠుడు ఎవరు ఉంటే ఆయనను చూసి మిగతా వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఉన్నారు, ప్రపంచంలో ఏ కంట్రీకి పోయినా కూడా అందరూ కూడా గౌరవిస్తారు. అలాంటి ప్రధాని ఉండాలి. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ అటువంటి డేరంగ్ చీఫ్ మినిస్టర్ ఉండాలి. అట్లా అంటే ఏ పని చేసేవాళ్ళు ఆ పనిలో శ్రేష్టత్వం ఉన్నప్పుడు వాళ్ళని అందరూ ఫాలో అవుతూ ఉంటారు. అట్లనే నువ్వు క్షత్రియుడి కాబట్టి క్షత్రియ లక్షణాలను నువ్వు శ్రేష్టత్వం ఉండాలి. అంటే నిన్ను చూసి 10 మంది నేర్చుకునేటట్టు ఉండాలి. నువ్వు ధర్మం పాటిస్తే నిన్ను చూసి అందరు నేర్చుకుంటారు. అంతేగాని నువ్వు ఈ విధంగా నేను యుద్ధం చేయను అని అసమర్థుడిలాగా పారిపోతే
నీ శత్రువులేమో నవ్వుతారు నిన్ను చూసి. ఇంకా నువ్వే పని చేయలేదు. ఒక ఆఫీస్లో ఆఫీసరే ఏం పని చేయడు, పట్టించుకోడండి. పట్టించుకోకుంటే అటెండర్ కూడా నవ్వుకుంటూ తిరుగుతూ ఉంటాడు. అటెండర్ కూడా బుద్ధి చెప్తాడు ఒక్కొక్క చోట ఆఫీసర్కి. ఆఫీసర్ కన్నా అటెండరే పవర్ఫుల్ ఉంటాడు. అంటే వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా చేయనప్పుడు ఆ విధంగా చులకన భావం ఏర్పడుతుంది. ఆ చులకన భావం ఎవరైతే ఏ పని చేయాలనో వాళ్ళ ధర్మం ప్రకారము ఆ విధంగా నడుచుకోవాలి. భగవంతుడు అనేవాడు అందరికీ చూసి తెలుసుకునే విధంగా ఉండాలి. కాబట్టి వీళ్ళకి వట్టిగా వేదాల రూపంలో పురాణాల రూపంలో ఇస్తే వీళ్ళు నేర్చుకోలేకపోతున్నారు అని చెప్పి తానే స్వయంగా అవతరించి మన కోసం ఈ భూమి మీద నడిచి చూపిస్తూ ఉన్నాడు కదా, చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ ఆయన చేయాల్సిన అవసరం ఏంటి అంటే తన పిల్లలు బాగుపడాలి అని చేస్తూ ఉన్నాడు. తన పిల్లలు సక్రమ మార్గంలో ఉండాలి అని అంత కష్టపడుతూ ఉన్నాడు. మరి భగవంతుడు తనకు అవసరము లేకున్నా కూడా, తను పొందేదేం లేకున్నా కూడా మీరు ఇలా ఉండండి ఇలా ఉండండి అని ప్రతిరోజు చెప్తూనే ఉన్నాడు. చెప్పినా కూడా మరి అర్జునుడికి సారథిగా వచ్చిండండి. సారథిగా వస్తారా? మన ఇళ్ళల్లో అల్లుళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం ఆఫీసర్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏమైనా పని చెప్పాలంటే చెప్పారు. అదే వేరే కొంచెం ఆర్థికంగా కానీ అధికారికంగా కానీ తక్కువ లెవెల్ ఉన్న వాళ్ళకైతే పనులు చెప్తారు. అబ్బో ఆయనకు చెప్తే చేస్తాడో చెయ్యడో అంటారు. అట్లాంటిది మరి భగవంతుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడు అంటే అయినా కూడా ఫ్రెండ్ కోసం పాపము సారథిగా వచ్చిండు చూడండి. మరి ఆయనకేం అవసరము, నాకేం అవసరము ఇవన్నీ చేయాల్సింది. అయినా నేను నీ చేత ధర్మయుద్ధం చేయించాలి, దుష్టులను శిక్షించాలి అని నేను ఇక్కడికి వచ్చిన కాబట్టి నీతో నీ యుద్ధం చేయించడం కోసం నేను వచ్చిన. నువ్వు చేయకుండా ఆగిపోతావు, నువ్వు ధర్మయుద్ధం చేయట్లేదు కాబట్టి. ఇప్పుడు ఎవరైనా అన్నం తీసుకొచ్చి పెడతారండి, మూతి ముందర దాకా తెచ్చి పెడతారు. కానీ నోట్లో పెట్టినా నువ్వు మింగకుండా ఉమ్మేస్తా అంటే ఎవరేం చేస్తారు చెప్పండి? ఏమంటారు కదా, గుర్రానికి గుగ్గిళ్ళు మూతికి అందియవచ్చు కానీ తినడం అయితే అదే తినాలి కదా. మనకి ఇంత అరటిపండు వలిచి నోటి దగ్గర తెచ్చి పెట్టినట్టు చెప్తూ ఉన్నాడు భగవంతుడు. అయినా కానీ మనం అర్థం చేసుకోకపోతే, ఇంకా అర్జునుడు అర్థం చేసుకోకపోతే, అర్జునుడు అర్థం చేసుకున్నాడు, యుద్ధం అయిపోయింది, ద్వాపర యుగం అయిపోయింది, ఇప్పుడు మన యుగం ఉన్నది. మనం కళ్ళు తెరవాలి. బయట వాళ్ళు ఎట్లా మనను తొక్కి పడేయడానికి అధర్మంగా అమాయకుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. చేస్తే మనకు చేతనైంది కనీసము దైవ సహాయం కోరుకొని మనం అందరము దైవ ప్రార్థనలు చేయాలి. ఆ భాగేశ్వర్ శర్మ ఉంటాడు చూడండి, ఆయన ఏంటిది పాదయాత్ర చేస్తున్నాడు హిందువుల ఐక్యత కోసం. ఎవరో వాళ్లకు దోచిన విధంగా వాళ్ళు ప్రవచనాలు చెప్తున్నారు. మనం అంతు కనీసం హనుమాన్ చాలీసా చదువుదాము అని పెడితే ఒక్కళ్ళు లైక్ చేయలేదండి. అన్ని వేస్ట్ వీడియోలకు వేల కొద్ది లైక్లు ఉంటాయి. కానీ మన ధర్మం కోసము, మన ఆర్మీ కోసము అట్లా బ్లాస్టులు జరుగుతున్నాయి. బస్సు సంఘటన జరిగినప్పుడు ఇట్లాంటివి జరగకుండా మనము ప్రార్థిద్దాము, హనుమాన్ చాలీసా పారాయణం చేద్దామని పెట్టిన నేను. పెడితే ఒక్కళ్ళు లైక్ చేయలేదు. అంటే మన పరిస్థితి అట్లున్నది. ఇట్లాంటి వాటిని ఎవరు లైక్ చేయరు, ఎవరు అవును కరెక్టే అని మాట్లాడరు. మరి పోనీ చూడరా వీళ్ళు ఎవరు అసలు యూట్యూబ్లు చూడట్లేదు, అంత బుద్ధిమంతులా అంటే ఒక్కొక్కదానికి మిలియన్ల కొద్ది వస్తాయి వ్యూస్. వేలు పోతూనే ఉంటాయి, ఇట్లా లైకులు పోతూనే ఉంటాయి వేల కొద్ది. మరి అంటే మంచిని మనము స్వాగతించట్లేదు. మంచి విషయాలను స్వాగతించడంతోనే మనకు మంచి జరుగుతుంది, అది తెలుసుకోవాలి. మనం మంచిని ఎప్పుడైతే ఇప్పుడు
మనము చూడండి, మనము మంచి వాళ్ళను గౌరవించి వాళ్ళను స్వాగతించినప్పుడు, మంచి విషయాలను విని ఆనందించినప్పుడు మనకు కూడా మంచి జరుగుతుంది. మంచి వాళ్ళే మన ఇంటికి వస్తారు, మంచి పనులే మనం చేస్తాం, అన్నీ మంచిగా జరుగుతాయి. అదొకటి తప్పకుండా అందరు గుర్తుపెట్టుకోవాలి. ఎదుటి వాళ్ళు మేము పాస్ అయ్యామండి అని ఎవరో వచ్చి స్వీట్ ఇస్తారు మన చుట్టాలు. ఇస్తే పాస్ అయిన అబ్బా కంగ్రాచులేషన్స్ అండి అని చెప్తారు మొహమాటానికి. వాళ్ళు వెళ్ళిపోగానే ఏంటి అట్లా చూసి రాసింది, వాళ్ళు అది చేసిండ్రు, వీళ్ళు ఇది చేసిండ్రు అని వాళ్ళ వెనుక మాట్లాడతాం. వాళ్ళు వెళ్ళిపోగానే వాళ్ళు ఇచ్చిన స్వీట్ తింటాము, వాళ్ళ ముందేం అనకపోయినా వెనకాల మాట్లాడతాం. దాంతో ఏమైపోతుంది అంటే మనం మంచిని స్వీకరించలేము. స్వీట్ స్వీకరించినంత మాత్రాన మంచిని స్వీకరించినట్టు కాదు. వాళ్ళ గురించి మనం మాట్లాడింది ఒకటి మన నోటి నుండి బయటకు వచ్చింది అంటే విశ్వవ్యాప్తం అయిపోతుంది అన్నమాట. కాబట్టి తప్పకుండా అటువంటి మాటలు మాట్లాడడం తగ్గించుకోవాలి మనం. ఇప్పుడు ఉపాసన మాట్లాడిన మాట గురించి ఎంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఆమె ఎందుకు చెప్పింది, ఆమె ఫీలింగ్ ఆమె ఉంచుకోవాలి, కానీ అందరికీ ఆదర్శం కాదు కదా అది. కాబట్టి అటువంటి చెప్పకూడదు. ఒక్క మాట బయటకు వస్తే 100 మంది తయారుగా ఉంటారు, విని నేర్చుకునే వాళ్ళు ఉంటారు, కాదు అనేవాళ్ళు ఉంటారు. దానివల్ల మనకే మంచి జరగదు. కాబట్టి ఎప్పుడైనా మంచిని లైక్ చేయడం నేర్చుకోండి. కనీసం నోటితోని మనం మంచిది అని చెప్పకపోయినా ఒక వేలుతోని లైక్ కొట్టినందువల్లన్నా మనము యాక్సెప్ట్ చేసినాము అని కనీసము దానివల్ల ఒక్క మార్క్ అన్న వస్తుంది, మనకు 1% పుణ్యం అన్న కలుగుతుంది. మంచి 1% పుణ్యం వల్ల మనకు ఒక మంచి పని జరుగుతుంది. కావాలంటే మీరు చేసి చూడండి. అది ఆ మార్పు మన దగ్గర నుండే రావాలండి. మార్పు అనేది ఎక్కడి నుంచో రాదు. వాళ్ళు అట్లున్నారు కాబట్టి నేను ఇట్లున్నా కాదు. ముందు మనము చేంజ్ కావాలి. మనము మన పని అంత కరెక్ట్ చేసుకుంటూ మనం ఎంత కష్టమైనా భార్య పిల్లల కోసము అన్నీ చేసి, తల్లి పిల్లల కోసము, భర్త కోసము, అత్తమామల కోసము తన ధర్మంగా చేసినప్పుడు ఆ కుటుంబం అంతా బాగుంటుంది. అట్లా ప్రతి కుటుంబం మంచిగా ఉన్నదనుకోండి, సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది. మనం అందరము ఇప్పుడు 1,00,000 మంది గీత పారాయణం ఎందుకు చెప్పిస్తారండి స్వామీజీలు? పిచ్చిలేశా ఏమన్నా? దానివల్ల ప్రభావం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మందికి దానివల్ల పుణ్యం కలుగుతుంది. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా రక్షణ కలుగుతుంది ఆ ప్రభావం వల్ల. ఒక్కసారి మంత్రజపం చేస్తే దానివల్ల 6 నెలల వరకు కూడా ఆ ప్రభావం ఉంటుంది అంటారు. కాబట్టే మనము ఏడాదిలో 2 సార్లు 3 సార్లు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కళ్యాణాలు, దేవస్థానాలలో యజ్ఞాలు, హోమాలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? మనను మంచిగా ఉండాలి అనే వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మనకు తోచిన ఇతోధిక సహకారము అందియడానికి ప్రయత్నించాలి. ఏదో వాళ్ళు చేస్తున్నారులే మనకెందుకు కాదు, మనం కూడా గొంతు కలపాలి. మన ఇంట్లో కూర్చొనన్న మనం కనీసం నామస్మరణ చేయాలి. అది ఈరోజు నుంచి మొదలు పెడతారని నేను కోరుకుంటూ, స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.